వెల్కమ్ టు SankalpStudySuccess. హలో ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ సెషన్ ఎవరైతే సెప్టెంబర్ 11th ఎగ్జామ్ రాయబోతున్నారో COSM ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం ఈ పర్టికులర్ సెషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్ అనేది ఎవరైతే మన ఛానల్ తరపున రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో మీకు COSMలో యూనిట్ 2 నుంచి ఒక టాపిక్ ఉంది నాన్న, కోవేరియన్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అని. సో ఫ్రమ్ దట్ పర్టికులర్ టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద కోవేరియన్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, దేర్ ప్రూఫ్స్ అండ్ సమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆన్ కోవేరియన్స్. సో దిస్ పర్టికులర్ సెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, and if you want to register, if you want to get the full access of these videos, please do register. So let us go for the concept covariance of a random variable. So covariance అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తున్నాను. లెట్ x and y are any two random variables. x y అనే ఏవైనా రెండు ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అనే ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ μ1 అనుకుందాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y అనేది μ2 అనుకుందాం. జనరల్గా m1 m2 అని కూడా అనుకోవచ్చు, కానీ స్టాండర్డ్ బుక్స్లో ఎక్స్పెక్టేషన్ యొక్క నొటేషన్ మ్యూతో ఉంటుందన్నమాట. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఈజ్ μ1, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఈజ్ μ2. ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడు కూడా ఒక నెంబర్, ఓకేనా? సో కన్సిడర్ ద మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ μ1 ఇంటూ y మైనస్ μ2. జనరల్గా ఇది ఎట్లా వచ్చింది అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎట్లా వచ్చింది సార్ అంటారు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ m హోల్ స్క్వేర్ చూసాం మనం, అవునా కదా? అంటే ఇక్కడ ప్లేస్లో మ్యూ రీప్లేస్ చేస్తున్నాం, రైట్ ఆర్ నాట్? సో ఇది ఎట్లా రాశాడంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ మ్యూ ఇంటూ x మైనస్ మ్యూ అని రాయొచ్చు కదా, అవునా కదా? ఇక్కడ x ప్లేస్లో y అనే ర్యాండమ్ వేరియబుల్ని రీప్లేస్ చేశాడు. అప్పుడు ఇది x యొక్క μ1, ఇది y యొక్క μ2, y యొక్క అంతే అలా అనమాట. ఈ విధంగా దీన్ని రాశాడనమాట, అర్థమైందా? సరే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలా రాశాడో దీన్ని కొంచెం మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x మైనస్ μ1 ఇంటూ y మైనస్ μ2, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానని కంపల్సరీగా వస్తుంది. సో ఏమొస్తుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y, xy మైనస్ x ఇంటూ μ2, x ఇంటూ μ2x, అవునా? దిస్ ఈజ్ μ2x. తర్వాత మైనస్ μ1y, రైట్? మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఏమొస్తుంది? μ1 μ2, అవునా? రైట్, ఓకే. ఎగ్జామ్లో కోవేరియన్స్ గురించి అడిగినప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్నింటికి. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ μ2 అనేది ఒక నెంబరు, μ2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, ఎస్ అవును, మైనస్ μ1 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y, కాన్స్టెంట్ కదా μ1 μ2లో, కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ప్లస్ μ1 μ2 ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, రెండింటి యొక్క ప్రొడక్ట్ కూడా కాన్స్టెంటే. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ కాన్స్టెంట్, సో μ1 μ2నే వస్తుంది, అవునా? సరే, మనం ఇక్కడ చూడండి. సరే, సో ఇక్కడ ఎట్లా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, హియర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ μ2 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే μ1 అనుకున్నాం కదా, ఎస్ అను, ఇక్కడ μ1 వస్తుంది, మైనస్ μ1 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y అంటే μ2 కదా, ప్లస్ μ1 μ2 వస్తుంది, అవునా? ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా నాన్న. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ μ2 అంటే μ1 μ2 అని రాయొచ్చు, ఎస్ అవును. సో మళ్ళీ μ1 μ2 అంటే నాకు ఏం రాయొచ్చు? నేను రీప్లేస్ చేయొచ్చు. μ1 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x రీప్లేస్ చేయొచ్చు, ఇంటూ μ2 అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y రీప్లేస్ చేయొచ్చు, ఎస్ అవును. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ నోన్ యాజ్, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy అనేది ఒక నెంబర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అనేది ఒక నెంబర్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y కూడా ఒక నెంబరే. సో నెంబర్ మైనస్ నెంబర్ మళ్ళీ ఇంకో నెంబరే కదా వచ్చేది, ఎస్ అవును. అంటే దిస్ పర్టికులర్ నెంబర్, దిస్ నెంబర్ అంటే ఒక వాల్యూ అని నా ఉద్దేశం. This number is known as covariance of x and y, and is denoted as COV of x comma y. ఓకే, అంటే కోవేరియన్స్ ఆఫ్ x comma y ఫార్ములా ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. అర్థమైందా? ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ ఒక చిన్న నోట్ రాసుకోండి. ఇది ఫార్ములా నాన్న, దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాని యూజ్ చేసే మనం
అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎక్స్ అండ్ వై ఏవైతే ఉన్నాయో ఆర్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ if x and y are independent random variables, then expectation of xy is equal to expectation of x into expectation of y. అంతే కదా. అప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ అయినా అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుందా? ఇండిపెండెంట్ అన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై అవుతాయి. సో మనం ఏం రాయొచ్చు, కోవేరియన్స్ ఆఫ్ xy ప్లేస్లో కోవేరియన్స్ ఆఫ్ x, y ప్లేస్లో ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ వై ప్లేస్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y పెడదాం. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు నాకు మిగిలేది ఏంటి? 0. సో కోవేరియన్స్ ఆఫ్ x, y అనేది 0 ఎప్పుడు అవుతుంది? x అండ్ y రెండు ర్యాండమ్ వేరియబుల్స్ కూడా ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు కోవేరియన్స్ వాల్యూ బికమ్స్ 0. అర్థమైందా? దిస్ ఇస్ ద డెఫినేషన్. ప్లీజ్ నోట్ దిస్, కోవేరియన్స్ ఆఫ్ x, y. అర్థమైందా? కోవేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఈ విధంగా రాయాలన్నమాట. రైట్, ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see some of the important properties of covariance. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ కోవేరియన్స్ చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ కోవేరియన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఖచ్చితంగా స్టేట్ అండ్ ప్రూవ్ ప్రాపర్టీస్ ఆఫ్ కోవేరియన్స్ అనే క్వశ్చన్ రావచ్చు, 15 మార్క్స్కే రావచ్చు. దెర్ ఆర్ మెనీ ప్రాపర్టీస్, రైట్? సో దాదాపుగా ఒక 7 ప్రాపర్టీస్ వరకు ఉన్నాయి. సో స్టేట్ అండ్ ప్రూవ్ ప్రాపర్టీస్ ఆఫ్ కోవేరియన్స్ అని 15 మార్క్స్కే డైరెక్ట్గా అడగచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే నాన్న స్టెప్ బై స్టెప్ నోట్స్ రాసుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది, సరేనా? సో లెట్ x, y, z be any random variables and a, b, c, d be any constants. x, y, z అనేవి random variables, a, b, c, d అనేవి కాన్స్టెంట్స్. అయితే కాన్స్టెంట్స్ అంటే తెలుసు కదా, అవి నంబర్స్ అని అర్థం, రైట్? సో అలా అయితే కోవేరియన్స్ ఆఫ్ x, x, ఇప్పటి వరకు మనం కోవేరియన్స్ ఆఫ్ x, y చూసాం. ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ x, x ఎంత అవుతుందంటే దీని యొక్క ప్రూఫ్ చూడండి. దాని వాల్యూ వచ్చేసి వేరియన్స్ ఆఫ్ xకి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సో వీ నో దాట్ మనకేం తెలుసు, కోవేరియన్స్ ఆఫ్ x, y అంటే మనకేం తెలుసు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xy మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. ఎస్ ఓను? అలాంటప్పుడు y ప్లేస్లో x రీప్లేస్ చేయండి. వాట్ ఐ విల్ బి గెటింగ్, కోవేరియన్స్ ఆఫ్ x, x ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y ప్లేస్లో x రీప్లేస్ చేస్తే ఇంటూ x వస్తుంది, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, y ప్లేస్లో మళ్ళీ x రీప్లేస్ చేయండి. నాన్న వెరీ వెరీ ఈజీ నాన్న, అర్థమైందా? ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం మీరు పేపర్లో వదలకూడదు. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ x ఈజ్ x స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ద మీన్. మీన్ స్క్వేర్ వాల్యూ మైనస్ స్క్వేర్ ఆఫ్ ద మీన్ అంటే వేరియన్సే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వేరియన్స్ ఆఫ్ x, v of x or else v of x. అంటే కోవేరియన్స్ ఆఫ్ సేమ్ వేరియబుల్స్ అంటే ఆర్ దీని మరొక విధానంలో ఎలా చెప్పొచ్చు, కోవేరియన్స్ ఆఫ్ y, y ఏమవుతుంది, వేరియన్స్ ఆఫ్ y అవుతుంది. అర్థమైందా? ఇది ప్రాపర్టీ అనమాట. దిస్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ, రైట్? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next property. Okay, look at the second property, friends. Covariance of x, y equals to covariance of y, x. ఇది ఇటున్నా సేమ్ కోవేరియన్స్ వాల్యూ ఏం మారదు. ఎట్లా ప్రూవ్ చేస్తాం దీన్ని? సి ఫ్రెండ్స్, సి వీ ఆల్రెడీ నో దట్ కోవేరియన్స్ ఆఫ్ x, y ఫార్ములా ఎంత, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ y మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. నేను దీన్ని మనకు ఆల్రెడీ తెలుసు a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ ఏనే కదా, అవునా? సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఇంటూ x అని రాస్తా. ఏమైనా తేడా వచ్చిందా? ఏం లేదు కదా. x ఇంటూ y, y ఇంటూ x అని ఒకటే కదా. సో ఇంటూ దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని రాస్తాను, రైట్? ఇక్కడ తేడా ఏం లేదు కదా. దిస్ బోత్ ఆర్ ఈక్వల్, రైట్? ఎస్ ఓ నో? కాబట్టి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఏం చేశాను అంటే రీప్లేస్ బై రీప్లేసింగ్ x అండ్ y ఇన్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. అంటే x ప్లేస్లో వైని, y ప్లేస్లో xని రీప్లేస్ చేశాను, అంతే కదా. ఎస్ ఓను? అలాగే చేశాను. x ప్లేస్లో వైని, y ప్లేస్లో xని రీప్లేస్ చేశాను. అప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఇంటూ x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే దిస్ ఈజ్ కోవేరియన్స్ ఆఫ్, ఇక్కడ x ఇక్కడ y ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి సేమ్ ఆర్డర్లో. అప్పుడు yxలు ఉన్నప్పుడు ఏమొస్తుంది, y, x కదా వచ్చేది. అంటే కోవేరియన్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్స్ టు కోవేరియన్స్ ఆఫ్ y, x. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ ద second property, right? Please note this. Let us see the third property. Okay friends, look at the property number 3.
కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ కామా బీవై ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. అంటే ఏ బీలు రెండు బయటకు వస్తాయి, రెండు ప్రొడక్ట్ అవుతాయి. ఇది ప్రాపర్టీ. సో ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే సి ఫ్రెండ్స్ రిమెంబర్, మనకి ఆల్రెడీ తెలుసు కోవేరియన్స్ ఆఫ్ వీ నో దట్ అని రాసి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. ఎస్ అవును, అవునా కదా. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఏఎక్స్ బీవై అంటే సి ఫ్రెండ్స్ కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ కామా ఏవై బీవై అంటున్నాడు, అవునా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ బీవై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బీవై, ఇంతే కదా మనం రీప్లేస్ చేయాల్సింది, రైట్. సో దీన్ని ఎట్లా రాస్తాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏబీ ఇంటూ ఎక్స్వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ అలాగే ఉంచండి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బీవై, రైట్. సో ఈ రెండు కాన్స్టెంట్స్ నానా రిమైనింగ్ ఎక్స్ అండ్ వై అనేవి ర్యాండమ్ వేరియబుల్స్ కాబట్టి కాన్స్టెంట్స్ బయటకు వచ్చేస్తే కదా. ఆల్రెడీ మనం చూసాం ఎక్స్పెక్టేషన్ ప్రాపర్టీస్లో ఏబీ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఏ అనేది మళ్ళీ బయటకు వస్తుంది ఏ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ బి ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, అవునా. సో ఇక్కడ ఏబీ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఉంది, రైట్, మైనస్ ఏ ఇంటూ బి ఏబీ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, రైట్. సో ఏబీ కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, రైట్. సో ఏబీ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే కోవేరియన్సే కదా, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎస్ ఓ నో, దిస్ ఇస్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్ వన్. అర్థమైందా. ఈ ప్రాపర్టీస్ అనేవి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా కొన్ని మనకి యూజ్ అవుతాయి, రైట్ ఆర్ నాట్. సో ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the property number 4. Okay friends, now look at the fourth property. Covariance of x plus or minus a comma y plus or minus b equals to covariance of x comma y అంటున్నాను. అంటే కోవేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్కి ఒక కాన్స్టెంట్ని యాడ్ చేసినా మైనస్ చేసినా, రెండో ర్యాండమ్ వేరియబుల్కి కూడా కాన్స్టెంట్ ప్లస్ చేసినా మైనస్ చేసినా సరే ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ ఎక్స్ కామా వై వచ్చేస్తుంది అంతే. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై మిగులుతుంది. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తారు సార్ మీరు అని అంటే సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ప్రూవ్ చేద్దాము అంటే సి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమని ప్రూవ్ చేద్దామంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కామా వై ప్లస్ బి, ఇది ఒకటి ప్రూవ్ చేస్తే మైనస్ పెట్టినా సేమ్ ఆన్సర్ వస్తుందని ఈజీగా ప్రూవ్ చేసేయచ్చు. సో ఇదని మనం ప్రూవ్ చేయాలి, అంతే కదా. ఎస్ అవును. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కామా వై ప్లస్ బి ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలి అంటే వీ ఆల్రెడీ నో దాట్ సి ఫ్రెండ్స్ కోవేరియన్స్ ఆఫ్ ఇది ఎల్హెచ్ఎస్ కదా, ఇది తీసుకుందాం. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కామా వై ప్లస్ బి ఈక్వల్స్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా ఎంత, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అంటే ఇది ఇంటూ ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ వై ప్లస్ బి, రైట్ ఆర్ నాట్. ర్యాండమ్ వేరియబుల్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, మైనస్ expectation of x plus a into expectation of y plus b, right. So what I will be getting here, expectation of x into y xy, right, plus xb plus ay, yes or no. ఇక్కడ bx అని రాద్దాం, bx plus ay plus ab minus expectation of x plus a అలా ఉంచండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ లోపలికి తీసుకెళ్ళాను అనుకోండి, ఏమొస్తుంది నాకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ ఎంత, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ బి, రైట్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇప్పుడు మనం XY డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఎక్స్పెక్టేషన్ని, ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ BX అంటే B ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X రైచా, ప్లస్ A ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ AB అనేది కాన్స్టెంట్ కాబట్టి ABనే వస్తుంది, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X, ఎస్ అవును, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X మైనస్ A, రైట్. తర్వాత ఏమొస్తుంది దిస్ ఇస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా ఫస్ట్, ఎస్ అవును, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y రెండు ఇంటూలో ఉన్నాయి కదా, ప్లస్ B ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X ప్లస్ A ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y ప్లస్ A ఇంటూ B AB, రైట్. ఓకే. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ XY ప్లస్ B ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X ప్లస్ A ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y ప్లస్ AB మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Y
plus into minus is minus, minus b into expectation of x minus a into expectation of y minus ab. Minus ab plus ab gets cancelled. ఇంకేమి క్యాన్సిల్ అవుతాయి నాన్న? ఐ థింక్ ఇస్ దట్స్ ఆల్. మైనస్ ఏ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇది కూడా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ ఫైనలీ? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై వస్తుంది. రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైయే కదా. రైట్? అంటే ఇక్కడ మీరు ప్లస్ పెట్టండి, కావాలంటే మైనస్ కూడా పెట్టండి, ఏది పెట్టినా సరే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైయే వస్తుంది. కావాలంటే మీరు మైనస్ పెట్టి చూడండి, మీకు మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. రైట్ ఆర్ నాట్? హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. రైట్? ఒకసారి మీరు కావాలంటే ఒకసారి మైనస్ పెట్టి ట్రై చేయండి, మళ్ళీ మీకు ఇదే వస్తుంది డెఫినెట్గా, షూర్. రైట్? నౌ లెట్ us see the property of property number 5. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద ప్రాపర్టీ నెంబర్ 5. ప్రాపర్టీ నెంబర్ 5 ఏం చెప్తుందంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా ఎక్స్ కామా వై మైనస్ వై బార్ బై సిగ్మా వై ఈక్వల్స్ టు 1 బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంది. ఏమిటండి ఇక్కడ ఎక్స్ బార్ ఏంటి, వై బార్ ఏంటి, సిగ్మా ఎక్స్ ఏంటి, సిగ్మా వై ఏంటి అని అంటారేమో. ఎక్స్ బార్ అంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ప్రూఫ్లోనే చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ బార్ అంటే మీన్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. మీన్ ఆఫ్ ఎక్స్ అంటే ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్కి ఈ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ బార్ అని సింపుల్గా చెప్తాం. వై బార్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై లేదా మీన్ ఆఫ్ వై. రైట్ ఆర్ నాట్? సిగ్మా ఎక్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సిగ్మా వై అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. అర్థమైందా? ఓకేనా? సో ఇవే కదా ఇక్కడ మనం వాడాం. రైట్? ఎక్స్ అండ్ వై ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై సిగ్మా ఎక్స్ కామా వై మైనస్ వై బార్ బై సిగ్మా వై అంటే ఇది ఎట్లా వచ్చింది అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టెంట్. ఇవి రెండే ర్యాండమ్ వేరియబుల్స్, ఈ రెండు కాన్స్టెంట్స్ కదా. అయితే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రాపర్టీ నెంబర్ 3లోంచి మనం ఏం నేర్చుకున్నాము? కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ కామా బీవై ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అని నేర్చుకున్నాం. సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్స్ బయటకు వచ్చి మల్టిప్లై అవుతాయి కదా. అంటే ఇక్కడ 1 బై సిగ్మా ఎక్స్ ఉంది, ఇక్కడ 1 బై సిగ్మా వై ఉంది. ఎస్ అవును? కాబట్టి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై సిగ్మా ఎక్స్ కామా వై మైనస్ వై బార్ డివైడెడ్ బై సిగ్మా వై ఈక్వల్స్ టు 1 బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కామా వై మైనస్ వై బార్. ఇదే కదా ప్రాపర్టీ నెంబర్ 3 నుంచి మనం నేర్చుకున్నాం. ఎస్ అవును? ఇప్పుడు ప్రాపర్టీ 4 నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ప్రాపర్టీ నెంబర్ 4 నుంచి ప్రాపర్టీ 4 ఏం చెప్తుంది మనకి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ మైనస్ వాడాడు, ఎక్స్ మైనస్ వై మైనస్ బి అంటే ఏం నేర్చుకున్నాం? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైయే వస్తుంది. ఇవి రెండు కాన్స్టెంట్సే కదా, ఎక్స్ బార్ వై బార్. కాబట్టి దిస్ బికమ్స్ ఈక్వల్స్ టు 1 బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై. ఈ ప్రాపర్టీ నుంచి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైయే వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రూఫ్. అంటే ప్రాపర్టీ 3 ప్రాపర్టీ 4 వస్తేనే ఇది ఎట్లా వచ్చిందో మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the property number 6. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the property of property number 6. ఏమంటున్నాడు? కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కామా సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు ఏసీ ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై వస్తుంది. ఇది ఎట్లా వస్తుందో ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, బట్ లెట్ us ప్రూవ్ దట్. సో ఫ్రెండ్స్, సో దీనికి ఏదోదో పెద్ద హైరానా చేసేసి ఎక్స్పెక్టేషన్ లాస్ అంతా చేయదు. ఆల్రెడీ మనం కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం, ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. సో కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కామా సిఎక్స్ ప్లస్ డి ఎట్లా, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ కామా సిఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకని ఈ రెండు కాన్స్టెంట్స్ కదా. ఆల్రెడీ ఫ్రమ్ ప్రాపర్టీ నెంబర్ ఏ ప్రాపర్టీ నుంచి? ప్రాపర్టీ నెంబర్ 4. ఇదే చూసాం కదా ప్రాపర్టీ నెంబర్ 4లో. అంటే కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ కామా బిఎక్స్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కామా వై ప్లస్ బి అంటే ఏం చూసాం? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. మీరు ఇది రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మెన్షన్ చేయాలి. దీని నుంచి మనం ఈ పర్టికులర్ స్టెప్ రాసామనేది వాడికి మెన్షన్ చేయాలన్నమాట, లేదంటే వాడు మార్క్ తగ్గిస్తాడు. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది? ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ సి ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఈ పర్టికులర్ సెషన్లో ఏ ఇంటూ సి ఇంటూ దిస్ ఈజ్ నథింగ్, ఐ థింక్ ఇట్ ఈస్, వెయిట్ నానా, దిస్ ఈజ్ హియర్, దిస్ ఈజ్ నాట్ ఎక్స్, దిస్ ఈజ్ వై. ఒకవేళ ఎక్స్ అయితే అప్పుడు రెండు సేమ్ ర్యాండమ్ వేరియబుల్స్ అవుతాయి. సరే, ఇక్కడ ఎక్స్, ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్, దిస్ ఈజ్ ఆల్సో వై. కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ కామా సి కామా వై, ఓకేనా? రిమెంబర్ దట్. ఓకే, సో ఇప్పుడు ఏ ఇంటూ సి బయటకు వచ్చేసే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై మిగులుతుంది. ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ విచ్ ప్రాపర్టీ? ప్రాపర్టీ నెంబర్ 4.
ప్రాపర్టీ నెంబర్ 3 ఇది. సో కోవేరియన్స్ ఆఫ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏఎక్స్ కామా బిఎక్స్ బివై అంటే ఏబి ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎస్ అన్నో దాని నుంచి ఇది రాసామన్నమాట. దట్స్ వై కోవేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కామా సివై ప్లస్ డి అంటే ఎంత ఏసీ ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. దిస్ ఇస్ ద ప్రూఫ్. చక్కగా దీన్ని బాక్స్లో కూడా పెట్టుకోండి. చివరిలో మళ్ళీ ఈ స్టెప్ రాసి బాక్స్ పెట్టండి. రైట్? ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see the property number 7. Okay friends, now look at the property number 7. So this property is very very logical one. కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ జెడ్. ఇక్కడ జెడ్ అనే ర్యాండమ్ వేరియబుల్ ఇక్కడ యూస్ చేశాను నేను. అర్థమైందా? 3 ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం. ఎక్స్ కామా వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా జెడ్ అలా వస్తుందన్నమాట. డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అనేది, గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఇది ఎట్లా అనేది మనం ప్రూవ్ చేద్దాం. వీ ఆల్రెడీ నో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఫార్ములా తెలుసు. ఏంటన్నా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. రైట్? సో అదే ప్రాసెస్లో వై ప్లేస్లో ఇక్కడ వై ప్లస్ జెడ్ ఉంది అంతే. అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ జెడ్, రైట్, మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ప్లస్ జెడ్. ఎస్ ఓను? సో కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ జెడ్ వస్తుంది ఇక్కడ, అవునా? మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, రైట్, ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జెడ్ వస్తుంది ఇక్కడ, అవునా? సో దిస్ బికమ్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ జెడ్, రైట్, మైనస్ ఇది చూడండి ఇక్కడ ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది, అవునా? ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జెడ్ వస్తుంది. రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి నేను ఎలా స్ప్లిట్ చేస్తాను. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై ఈ టర్ము ఒక దగ్గర రాయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై, రైట్. తర్వాత ఈ టర్మ్ ఒక దగ్గర రాయండి. ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ జెడ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జెడ్. ఇలా రాయడం వల్ల మనకి ఏమర్థమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈజ్ నథింగ్ బట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఏనా, ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ జెడ్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ జెడ్ అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ జెడ్ అయినా ఎక్స్ కామా జెడ్ అయినా. దిస్ ఈజ్ వాట్ ద ప్రూఫ్ ఇస్. అర్థమైందా? అదే కదా ప్రూవ్ చేసాం. ఎస్ అను? ఒకవేళ మీకు మరొక విధానంలో ఇచ్చాడనుకోండి, ఇన్ ద సెన్స్ మరొక కోణంలో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ కామా వై ఇచ్చాడు అనుకోండి. నోట్, ఇది ఇలాగే ఇవ్వచ్చు, లేదా కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ కామా ఎక్స్ ప్లస్ వై కామా జెడ్ ఈ విధంగా ఇస్తే ఎలా వస్తుంది? సింపుల్ నానా, ఇది షిఫ్ట్ అవుతుంది, దీనికి వస్తుంది. అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా జెడ్ ప్లస్ కోవేరియన్స్ ఆఫ్ వై కామా జెడ్ ఈ విధంగా వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఎక్స్ ఇక్కడ సింగిల్గా ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఎక్స్ వచ్చినాయి, వైజెడ్లు ఇలా షిఫ్ట్ అయ్యాయి. ఎక్స్ ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి జెడ్లు సెకండ్ పొజిషన్, జెడ్ ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి సెకండ్ పొజిషన్లో జెడ్ వచ్చింది, ఎక్స్ వైలు ఇక్కడ ఫస్ట్ ప్లేస్కి షిఫ్ట్ అయ్యాయి, అంతే. That is the logic. So these are the very very important properties of covariance. I hope you understand the concept of covariance and the properties. These are very very important for your semester exam point of view. Please note this. Okay. So friends, ఈ పర్టికులర్ సెషన్లో మనం కోవేరియన్స్ నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ నేర్చుకున్నాం, వాటి యొక్క ప్రూఫ్స్ కూడా నేర్చుకున్నాం. కొన్ని సందర్భాల్లో 15 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 15 మార్క్స్ క్వశ్చన్ కింద స్టేట్ అండ్ ప్రూవ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కోవేరియన్స్ అంటాడు, రైట్. అప్పుడు మీరు ఇవన్నీ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకొని వాటి యొక్క ప్రూఫ్స్ని కూడా మెన్షన్ చేయాలి. అర్థమైందా? సో లేదా 8 మార్క్స్ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు రైట్ ఎనీ 4 ప్రాపర్టీస్ ఆర్ రైట్ ఎనీ 5 ప్రాపర్టీస్ ఆఫ్ కోవేరియన్స్ అండ్ ప్రూఫ్స్ అని అడగచ్చు, రైట్. ఎప్పుడైనా మీరు ప్రాపర్టీస్ రాసే ముందు కోవేరియన్స్ యొక్క డెఫినేషన్ రాయండి, ఆ తర్వాత ప్రాపర్టీస్కి వెళ్ళండి. అది అక్కడ మంచి ఇంప్రెషన్ పడుతుంది మీ మీద. అర్థమైందా? సో ద వే యూ ప్రజెంట్ ద ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అర్థమైందా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆన్ కోవేరియన్స్ అనే లెక్చర్ని మనం చూద్దాం, రైట్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.